ప్రజాపాలనల కంచెలుండయి, లాఠీ చార్జీలుండయి, ట్రాఫిక్ జాములుండయి, నా కోసం జనాలను ఆపుడుండది. ఇది ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం, అందరం సమానం. ఈ డైలాగులు ఎవలియో ఎరికే కదా. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ రేవంత్ సారు వారు సీఎం కుర్చీలో కూర్చునేటప్పుడు చెప్పిన ముచ్చట్లు. ఇప్పుడు ఆ ముచ్చట్లు చెట్ల మీద ఇస్తరాకులు కుట్టే ముచ్చట్లు కాదు, ఎత్తుల ముచ్చట్లు అయిపోయినాయి. కంచెలుండయి, లాఠీ ఛార్జీలు ఉండయి అని చెప్పిన సీఎం సారే కంచెలు పెట్టించిండు, లాఠీ ఛార్జీలు చేయించిండు. ఉస్మానియా యూనివర్సిటీలా కంచెలు పెట్టించి మరీ పుణ్యపాదం పెట్టి అందులో చదువుకునే పిల్లలను హరిగోస పెట్టిండు. నా మాట అబద్ధమైతే మీరే చూడురిగా అసలు ఏమైందో కథ. ఇదే మన ఉస్మానియా యూనివర్సిటీ. మన రేవంత్ అన్న పుణ్యపాదం పెడుతుండని ఆగ చూడురి ఎట్లా అయిపోయిందో. ఇనుప కంచెలు చూసిరా, కంచెలు ఎట్లున్నాయో. ఇక చదువుకునే పిల్లల మీద లాఠీ చార్జీలు చేస్తాండ్లు, ఏడ నిరసన చేస్తారో అని. ఎక్కడికక్కడ అరెస్టులు కూడా చేసిరు. అసలు ఎందుకు యూనివర్సిటీ పిల్లల మీద గింత కోపము, ఎందుకు వాళ్ళ మీద గింతగానం ఇసము? వాళ్ళు ఏం పాపం చేసిరు, గింత అద్మానమా? ఏమాయ రేవంత్ అన్న, కంచెలు ఉండేయంటివి, లాఠీ ఛార్జీలు ఉండేయంటివి, కానీ నువ్వు యూనివర్సిటీకి వచ్చేందుకు గింతగానం బందోబస్తు ఎందుకే, గింత భయం ఎందుకు, గిన్నిగానం కంచెలు ఎందుకే రేవంత్ అన్న? పిల్లల మీద ఇట్లా లాఠీ ఛార్జీ ఎందుకు చేసినావు పెద్దన్నా? ఇది తప్పు కదనే. బీసీ గారికి మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా, ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీసు కూడా పెట్టకండి. ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలపనియండి, నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం. ఆగనట ఇప్పుడైతే పెట్టినాం గానీ ఇంకో తాపకి కంచెలు ఉండయి, పోలీసు వాళ్ళు కూడా ఉండరు, ఏమనుకోకురని చెప్తుండు. నాకైతే నవ్వేస్తుంది రేవంత్ అన్న తండాట చూస్తా అంటే ఇంకోసారికి కంచెలు పెట్టా అంటే మరి ఈసారికి ఎందుకు పెట్టినావు? ఇంకోసారి వచ్చేటప్పుడు ఒక్క పోలీసు ఉండడు, ఎవరిని అరెస్టు చేయమని అంటున్నావంటే మరి ఈ తాప ఎందుకున్నారు? ఎందుకు అరెస్టులు చేయించినవి రేవంత్ అన్న? ఆగురి సార్ వారి పర్ఫార్మెన్స్ ఇంకా షారున్నది. నోరు తెరుస్తే అబద్ధం, మాట మాట్లాడితే అబద్ధం, గిటనే అంటారు మరి సారు ఉపన్యాసం ఇన్నోళ్ళు. మచ్చుకు కొన్నింటారా? ఆగో నౌకర మీద ఏమంటుండో వినాలి మీరు. ఒకనాడు నోటిఫికేషన్ల కోసం మీరు ధర్నాలు నిరసనలు చేసేది. నేను మీద నోటిఫికేషన్లు ఇస్తే అశోక్ నగర్ చౌరస్తాలు, అమీర్పేట చౌరస్తాలు రోజు నిరసనలు. ఇన్ని నోటిఫికేషన్లు మాకు వద్దని మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్లు తగ్గించడం ఉద్యమం జరిగింది. ఓర్ నాయనో ఏందిది అసలు? ఈ నోటిఫికేషన్లు అద్దు అని పిల్లగాళ్ళే నిరసన చేస్తారట. మాకు ఉద్యోగాలు బొచ్చడు వచ్చినాయి, ఈ వరద సాల్ మాకు కొలువులే ఎక్కువైపోతున్నాయి అంటుండు. అంటే నిరుద్యోగులతో కారెడ్డలాడుతుండయి ఏంది? మీకు మస్తు ఇచ్చినాం అనుకుంటా ఇక సార్ మాటలకు రావణ్ ఏమన్నాడో వినాలే. రేవంత్ రెడ్డి గారేమో జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతుండు. కత్తెర అంటే పాకెట్లు కొడుతుంది కాదు, యాడ రిబ్బన్ కనబడుతుందా కట్ చేద్దామని చూస్తాడు. మనం కట్టిన ఫ్లైఓవర్లు ఆయనే కట్ చేస్తాడు, మనం కట్టిన బిల్డింగ్లు ఆయనే కట్ చేస్తాడు. పర్వాలేదు కానీ కొద్దిగా జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు, జర జేబులో కత్తెర అటు అయితే డేంజర్ ఉంటుంది, జాగ్రత్త. గంతే కదా ఓపెనింగ్లే సారీ కేసీఆర్ సార్ నోటిఫికేషన్లు ఎత్తే రేవంత్ అన్నను అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి మేమే కొలువిచ్చినామని. ఇది ఇంకోటి చెప్పాలి, అసలు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులే మన రేవంత్ అన్నకు ఉద్యమ స్ఫూర్తిని పెట్టిరట. అసలు సారు మస్తు ఉద్యమం చేసిండట. రేవంత్ అన్న మంచిగా మతిగా తెచ్చుకో అన్నా, నువ్వు ఈ మాట అనకపోతుండేనే, ఎందుకంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నదే నీ మాట. ఏమని అనుకో, అసలు తెలంగాణ ఉద్యమానికి నీకేం సంబంధమే? నువ్వు ఉద్యమం ఏడ చేసినావన్నా? జై తెలంగాణ అని అన్నోళ్ళ మీదకి తుపాకి తీసినావు కదనే. ఇప్పుడేమో అది కదనే నీ ఉద్యమ చరిత్ర. ఇప్పుడేమో నేను కూడా ఉద్యమం చేసినా మీరే నాకు ఆదర్శం అనబడుతుంది. అసలు ఇటువంటి జోకులు రాజేంద్ర ప్రసాద్ సినిమాలలో కూడా ఉండే కావచ్చే. ఇట్లా చెప్పుకుంటా పోతే సార్ స్పీచ్ అంతా అబద్ధాలతో నడిచిందోల్లా ఇప్పుడు మనం తప్పించుకుందామన్నట్టే మాట్లాడిపోయిండు రేవంత్ అన్న. ఇట్లనే అంటారు యూనివర్సిటీ విద్యార్థులు.